రీసెంట్ గా మనకు కామెంట్ అనేది రావడం జరిగిందండి. కిచెన్ లో ఇప్పుడున్న రేట్ల ప్రకారం గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది వేయించుకోవాలనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అనేది అవుతుంది? అదే కిచెన్ లో మొత్తం టైల్స్ అనేవి వేసుకున్నట్లయితే టైల్స్ కి ఎంత ఖర్చు అనేది అవుతుంది? ఇలా టైల్స్ కి ప్లస్ గ్రానైట్ కి మొత్తానికి కలుపుకొని ఒక కిచెన్ మొత్తం బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే లేబర్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది? అలాగే మెటీరియల్ కి ఎంత ఖర్చు అనేది అవుతుంది? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా కిచెన్ యొక్క సైజ్ అండి. కిచెన్ యొక్క సైజ్ అనేది వెడల్పు మనకి 8 అడుగులు ఉంటుంది. పొడవు వచ్చేసరికి 10 అడుగులు ఉంటుంది. మీడియం సైజ్ లో ఉండే కిచెన్ అని మనం చెప్పుకోవచ్చండి. ఈ కిచెన్ కి సంబంధించి ముందుగా గ్రానైట్ మనకి ప్లాట్ఫామ్ కి వేసుకునే గ్రానైట్. ఈ గ్రానైట్ వచ్చేసరికి 20 అంగుళాలు అనేది మనం ముందుకైతే తీసుకోవడం జరుగుతుంది. అలాగే వెడల్పు అనేది మనకి కిచెన్ షెల్ఫ్ అనేది రావడం జరుగుతుంది. మామూలుగా పూజా షెల్ఫ్ అనేది కిచెన్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. అలా పూజా షెల్ఫ్ అనేది పెట్టుకున్న తర్వాత నుంచి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా మనకి వెడల్పు అనేది ఫస్ట్ 8 అడుగులు అనేది మనకి వెడల్పు అనేది వస్తుందన్నమాట. అలాగే రెండో అంటే వెనక వైపు వచ్చేసరికి మనకి 7 అడుగులు అనేది వస్తుంది. అంటే మనం దారి అనేది తీసుకుంటాం కదా, కిచెన్ కి ఓపెన్ దారి అనేది తీసుకుంటాం. ఆ దారి 3 అడుగులు తీసేసిన 7 అడుగులు అనేది బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే పొడవు వచ్చేసరికి మనకి 6 అడుగులు అనేది వస్తుంది. సో ఇలా మనకి 7, 8, 6 మొత్తం కలుపుకొని 21 అడుగులు అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే మనం 20 అంగుళాలు మనకి ముందుకు వచ్చే విధంగా పెట్టుకుంటామని చెప్పుకున్నాం కాబట్టి మొత్తం మీద కలుపుకొని గ్రానైట్ అనేది 50 నుండి 60 అడుగుల వరకు కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు 50 నుండి 60 అడుగులు అన్నట్లయితే ఈ గ్రానైట్ లోనే మనకి ఏంటంటే షింక్ దగ్గర కటింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ మనకి గ్రానైట్ అనేది వేసేస్తారు. తర్వాత షింక్ దగ్గర కటింగ్ అనేది చేసి ఆ ముక్క అనేది వేస్ట్ గా తీసేయడం జరుగుతుంది. ఇలా కొంత వేస్టేజ్ అనేది పోతుంది. ఇలాగే కాకుండా మనకి గ్రానైట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది తెచ్చుకుంటాం. ఎందుకన్నట్లయితే కొంచెం మిగిలిందన్నట్లయితే మనకి టీవీ యూనిట్స్ దగ్గర ప్లాట్ఫామ్ కి అలాంటి వాటికి కూడా యూస్ చేస్తాం కాబట్టి అది ఇది మొత్తం కలిపే మనం తెచ్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి 50 నుండి 60 అడుగుల వరకు గ్రానైట్ అనేది కొనుగోలు చేయాలి. ఇప్పుడున్న రేట్ల ప్రకారం గ్రానైట్ యొక్క ప్రైస్ అనేది మనకి నార్మల్ గా బ్లాక్ గ్రానైట్ అనేది ఈ ప్లాట్ఫామ్స్ కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వీటి యొక్క ధర అనేది ఇంతకు ముందు 100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది తీసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అదే మనకి 120 రూపాయలు 130 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. అలాగే ఇందులో మీకు కలర్స్ కావాలన్నట్లయితే వాటి యొక్క ప్రైస్ అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ కి 150 160 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. మీరు తీసుకునే గ్రానైట్ ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం బ్లాక్ లోనే తీసుకుందాం. సో మనకి మొత్తం కలుపుకొని 60 అడుగులు అనేది వచ్చింది కాబట్టి 60 ఇంటూ 130 రూపాయలు పెట్టి మనం గ్రానైట్ అనేది కొనుగోలు చేసినట్లయితే 7,800 రూపాయల వరకు కూడా గ్రానైట్ అనేది మనం తీసుకోవడానికి ఖర్చు అనేది అవుతుంది. అలాగే ట్రాన్స్పోర్టింగ్ కి ఒక 1000 రూపీస్ వరకు కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకొని మనకి గ్రానైట్ అనేది కొనుగోలు చేయడానికి ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని మన ఇంటికి చేరా 8,800 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే గ్రానైట్ అనేది వేసినందుకు ఫర్ స్క్వేర్ ఫీట్ కి 30 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. ఇది కొన్ని ఏరియాలో 35 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు వారి యొక్క డిమాండ్ ని బట్టి. మనం ఇక్కడ 30 రూపాయలే కేటాయించుకుందాం. మొత్తం 60 అడుగులు అనేది వచ్చింది కాబట్టి 60 ఇంటూ 30 రూపాయలు చూసుకున్నట్లయితే 1800 రూపాయల వరకు కూడా గ్రానైట్ అనేది వేయడానికి మాత్రమే మనకి ఖర్చు అనేది అవుతుంది. కటింగ్ చేసుకొని వేసినందుకు అనమాట. ఇక దీనిపైన మనకి ఒక పట్టి అనేది వేస్తారనమాట. అంటే బొద్దులాగా మనకి ఒక అంగుళం పట్టి అనేది వేస్తారు. దానికి మొత్తం కూడా మోల్డింగ్ కొట్టి మనకి ప్రాపర్ షేప్ అనేది మనకి కిచెన్ లో ప్లాట్ఫామ్ కి తీసుకురావడం జరుగుతుంది అనమాట. వాటర్ అనేది ఇటువైపుకి రాకుండా ఉండే విధంగా. సో ఈ బార్డర్ పట్టి అనేది వేసినందుకు ఒక అడుగు వచ్చేసరికి సుమారుగా 50 నుండి 60 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. మనకి ఇక్కడ ఈ బార్డర్ ఏదైతే ఉందో మొత్తం మీద కలుపుకొని 36 నుండి 40 అడుగులు అనేది ఈజీగా వస్తుంది అనమాట. కిచెన్ లో మొత్తం చుట్టూ యూ షేప్ లో మనం వేయించుకుంటాం కాబట్టి. సో 40 అడుగులు 40 ఇంటూ 60 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 2400 రూపాయల వరకు కూడా ఈ పట్టి బార్డర్ కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే దీనికి సంబంధించిన గమ్ముకి ఒక 500 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఇది గ్రానైట్ ప్లాట్ఫామ్ కి మాత్రమే సిమెంట్ అనేది యూస్ చేసుకుంటాం. దానికి ఒక బ్యాగ్ వర్క్ కూడా పడుతుంది. అదొక 360 రూపాయలు. ఇలా మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది వేసుకోవడానికి ప్రెజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి మనకి అయ్యే బడ్జెట్ 13,860 రూపాయల వరకు కూడా మనకి బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. గ్రానైట్ అనేది వేసుకుంటానికి ప్లాట్ఫామ్ కి సంబంధించి ఓన్లీ. సో ఇప్పుడు మనకి తర్వాత దీనిపైన వేసుకునే టైల్స్ యొక్క ప్రైస్ అనేది ఎలా పడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కిచెన్ లో వేసుకునే టైల్స్ అండి. ఈ కిచెన్ లో వేసుకునే టైల్స్ అనేవి మనం ఎల్ షేప్ లో అయితే మాత్రం వేసుకుంటాం. మీరు ఓపెన్ కిచెన్ పెట్టుకున్నా నార్మల్ కిచెన్ పెట్టుకున్నా ఎల్ షేప్ లో మాత్రమే వేసుకుంటాం. నార్మల్ కిచెన్ పెట్టుకున్నట్లయితే దానికి మీకు యూ షేప్ అనేది వస్తుంది. సో అప్పుడు మీకు మొత్తం యూ షేప్ లో మీరు టైల్స్ అనేవి వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే మీరు ఎల్ షేప్ లో పెట్టుకున్నట్లయితే నార్మల్ గా మీకు రెండు వైపులు మాత్రమే మనం టైల్స్ అనేవి వేసుకుంటాం. అది ఒకవైపు వాల్ మొత్తం వేసుకుంటాం. ఏదైతే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందో దాని పైనుంచి పైన సీలింగ్ హైట్ వరకు కూడా మనం టైల్స్ అనేవి వేసుకుంటాం అనమాట.
సో ఇది మనం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుంటాం అన్నట్లయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఇది 30 అంగుళాలు 34 అంగుళాల వరకు కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. దీని పైనుంచే మనం కొలత అనేది తీసుకుంటాం కాబట్టి పైన వచ్చేసరికి మనకి 10 అడుగులు వెడల్పు అనేది వస్తుంది. 6.5 అడుగులు ఎత్తు అనేది తీసుకుంటాం అనమాట. సో ఇది మనకి 65 అడుగులు మనకి రావడం జరుగుతుంది. ఒకవైపు మాత్రమే. రెండో వైపు వచ్చేసరికి మనకి పైన కింద షెల్ఫ్‌లు అనేవి వస్తున్నాయి కాబట్టి మధ్యలో మాత్రమే మనం ఈ టైల్స్ అనేవి వేసుకుంటాం. సో ఇది మనకి 8 అడుగులు మనం పొడవు అనేది తీసుకుంటాం. 2 అడుగులు మాత్రమే మధ్యలో మనం టైల్స్ అనేవి వేసుకుంటాం. ఇది ఒక 16 అడుగుల వరకు కూడా వస్తుంది. మొత్తం కలుపుకొని 81 అడుగుల వరకు కూడా మనకి రావడం జరుగుతుంది. సో మనకి 81 అడుగులు టైల్స్ అవన్నట్లయితే ఈ టైల్స్‌లో కూడా చాలా రకాలు ఉంటాయండి. మామూలు సిరామిక్ టైల్స్ ఉంటాయి. మనకి జీవీటీ టైల్స్ అనేవి ఉంటాయి. 2/4లు ఉంటాయి. నార్మల్‌గా వచ్చే సైజెస్‌లు మనకి ఫీట్ బై 16 సైజ్‌లో వచ్చే టైల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు తీసుకునే టైల్స్‌ని బట్టి మీకు కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్కువగా అందరూ యూజ్ చేస్తున్న వచ్చేసరికి 4/2 మనకి 2/4 టైల్స్ ఏవైతే ఉంటాయో ఈ సైజులోవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇవి కొంచెం క్లాస్‌గా, కొంచెం క్వాలిటీగా చాలా బాగుంటాయన్నమాట. సో వీటి యొక్క ప్రైస్ అనేది ఇంతకుముందు మనకి రూ. 40, రూ. 45లో వచ్చేసేవి. ఇప్పుడు రేట్లనేవి పెరిగినాయి కాబట్టి వీటి యొక్క ప్రైస్ అనేది 48-50 అనేది పడుతుంది. మనకిక్కడ 81 అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి 81 ఇంటూ మనకి రూ. 50 చొప్పునే మనం చూసుకున్నట్లయితే రూ. 4050 వరకు కూడా మీకు టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. అలాగే వీటికి ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ కానీ, అలాగే దీనిలో ఎపాక్సీ అనేది యూజ్ చేస్తారు. దానికి కానీ, సిమెంట్ బ్యాగ్స్‌లు కానీ, అలాగే ఇందులో మళ్ళా వాల్ టైల్స్ అనేవి మనం పెడుతున్నాం కాబట్టి దీనికి వచ్చేసరికి లాటిక్రిట్ అనేది యూజ్ చేసుకుంటారు. వీటికి కానీ మొత్తానికి కలుపుకొని సుమారుగా ఒక రూ. 2220 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే వేసినందుకు వచ్చేసరికి పర్ స్క్వేర్ ఫీట్‌కి రూ. 22 వరకు కూడా చార్జ్ అనేది చేస్తున్నారు. మొత్తం 81 అడుగులు అనేది వచ్చింది కాబట్టి 81 ఇంటూ రూ. 22 చొప్పున మీరు చూసుకున్నట్లయితే రూ. 1782 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. మొత్తం కాస్ట్ కలుపుకొని మనకి రూ. 8500 వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. ఏది టైల్స్ అనేవి వేసినందుకు ఓన్లీ ఎల్ షేప్‌కు మాత్రమే. మీకు ఇంకా యూ షేప్ వచ్చిందన్నట్లయితే కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు 9-10,000 వరకు కూడా టైల్స్ వేసుకోవడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. యూ షేప్ వచ్చినట్లయితే. ఎల్ షేప్‌కి మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి రూ. 8,500 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే గ్రానైట్‌కి సంబంధించి రూ. 13,860 రెండు కలుపుకొని రూ. 22,360 వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. కంప్లీట్‌గా ఒక 8x10 సైజులో మీరు కిచెన్‌లో టైల్స్ ప్లస్ గ్రానైట్ వేసుకుంటానికి. ఇవి ప్రెజెంట్ ఈ 2026లో మనకి తీసుకుంటున్న రేట్ల యొక్క వివరాలండి. అయితే ఈ రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాలో ఒకే విధంగా తీసుకోరు. మనకి ఏరియాని బట్టి ఒక 2-3 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా మీరు నోటీస్ చేసుకోండి. మెటీరియల్ ప్రైజెస్ కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఇది కూడా గమనించుకోగలరు. అలాగే మీ యొక్క కిచెన్ సైజులు ఎంత వచ్చినాయి దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకొని వాటిని బట్టి ప్రెజెంట్ ఉన్న రేట్లను మీరు క్యాలిక్యులేషన్ అనేది వేసినట్లయితే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఫైనల్ గా మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.